డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అంటున్నారు. నంద్యాల జిల్లా కొత్తబుర్జి గ్రామ సభలో పాల్గొన్న సీఎం పాస్బుక్లపై వాళ్ల ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయని, వైసీపీ నేతలు చేసిన దుర్మార్గాన్ని సరిచేసేందుకు 20 నెలలు పట్టిందన్నారు. భూ రికార్డులను మళ్లీ తారుమారు చేయలేని విధంగా రూపొందిస్తామన్నారు. ప్రజల కోసమే పనిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్ గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సంక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.